ఆప్ ట్రైలర్ చూసా. అబ్బా, ఎంట్రీలోనే ప్రభాస్ ని చూపించే షాట్ ఉంది కదా, థియేటర్లో విసిల్స్ గ్యారంటీ. ఆ లుక్, ఆ స్లో మోషన్ వాక్ అన్నీ సూపర్ గా ఉన్నాయి. సెట్స్, విజువల్స్ చాలా బాగా ఉన్నాయి. ఓల్డ్ ప్యాలెసెస్, మిస్టీ కారిడార్స్, ఫ్యాంటసీ లైటింగ్ అన్నీ గ్రాండ్ గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మాస్ అండ్ మిస్టరీ గట్టిగా కలిపారు. ఫస్ట్ ఇంప్రెషన్ ప్రభాస్ అన్న అదర్స్. కానీ ఇంకో యాంగిల్లో ప్రాబ్లమ్స్ కూడా చాలానే ఉన్నాయి. స్టోరీ హింట్ ఏమీ లేదు. ఎవరు విలన్, ఏంటా సూపర్ న్యాచురల్ పవర్, ఆడియన్స్ గెస్ చేసుకోవాలి. అంతేకాకుండా కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ చూస్తే ఫోటోషాప్ డెమోలా అనిపించాయి. గోస్ట్ సీన్స్, సిలువెట్స్ కొంచెం చీప్ గా కనిపించాయి. హొర్రర్ అంటే చిల్లింగ్ విజువల్స్ కావాలి, చీప్ గ్రాఫిక్స్ కాదు కదా. ఈ విషయం మన ఆదిపురుష్ డార్లింగ్ కి ఇంకా ఫుల్ క్లారిటీ లేదా? వాట్ అబౌట్ డైలాగ్స్? ఒక సీన్ లో టెన్షన్ పెడతారు, నెక్స్ట్ సెకండ్ లో కామెడీ పంచ్ లైన్ వేసేస్తారు. ఏం జరుగుతోందో అర్థం కాకుండా అబ్రప్ట్ గా ఫీల్ అవుతుంది. ఆల్సో ట్రైలర్ లో ప్రభాస్ హీరో షాట్స్ ఓవర్డోస్ అయ్యాయి. వాక్ స్లో మోషన్, లైట్ బ్యాక్గ్రౌండ్, ఎకో డైలాగ్. అయ్యో, ఎంత హీరో బిల్డప్ అన్నా ఒక లిమిట్ ఉండాలి. ఫ్యాన్స్ కి విసిల్స్ కానీ న్యూట్రల్ ఆడియన్స్ కి యాన్స్ కూడా వస్తాయేమో. స్టిల్ అడ్మిట్ చేయాలి, నేను హైప్డ్. ఎందుకంటే ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఒకసారి వచ్చేసరికి ఫ్లాస్ కనబడవు. గ్రాండ్యూర్ అండ్ సూపర్ స్టార్డమ్ కవర్ చేసేస్తాయి. మై ట్రైలర్ రేటింగ్ 2.5 out of 5. హాఫ్ బ్లాక్ బస్టర్ ఫీల్, హాఫ్ క్వశ్చన్ మార్క్ ఫీల్. కానీ ఒక మాట పక్కా, డే 1 థియేటర్ కి క్రౌడ్ బానే వచ్చేస్తారు. అయితే మీరు ఏమంటారు డార్లింగ్స్? రాజా సాబ్ ట్రైలర్ చూసి మీరు థియేటర్ కి వెళ్తారా, లేక రివ్యూస్ కోసం వెయిట్ చేస్తారా, లేకపోతే ఓటీటీ డిసైడ్ అయ్యారా? కమెంట్స్ లో చెప్పండి త్వరగా.